మన భూమి నిదానంగా భయంకరంగా మారుతోంది. నదులు ఎండిపోతున్నాయి, వర్షాలు మారిపోతున్నాయి, ప్రకృతి తన స్వరాన్ని మార్చుకుంటోంది. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, ఇది నిజమైన ప్రపంచ కథ. ఇటీవల యూరప్లో కనిపిస్తున్న దృశ్యాలు అందరినీ కలవరపెడుతున్నాయి. రైన్, లోయర్, డాన్యూబ్ వందల ఏళ్లుగా నాగరికతను నడిపిన నదులు ఇప్పుడు కరిగిపోతూ వస్తున్నాయి. ఒకప్పుడు ఈ నదులపై ఓడలు, కార్గోలు, పంటల రవాణా, జీవనాధారం సాగేది. ఇప్పుడు అదే నదుల్లో నీరు తక్కువై రాళ్లు బయటపడుతున్నాయి. స్విట్జర్లాండ్ నుంచి జర్మనీ వరకు, ఫ్రాన్స్ నుంచి ఇటలీ వరకు క్లైమేట్ చేంజ్ ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. వేడి 40 డిగ్రీల కంటే ఎక్కువ, వర్షపాతం అనియంత్రంగా ఉంది, మంచు కరిగిపోతోంది. ఇది ఒక వార్నింగ్ కాల్ కాదు, ఒక ఫైనల్ కాల్. నీరు లేకపోవడం అంటే కేవలం దాహమే కాదు, ఇది ఆర్థిక వ్యవస్థపై, వ్యవసాయంపై, ఎనర్జీ ప్రొడక్షన్పై నేరుగా ప్రభావం చూపుతుంది. ఫ్రాన్స్లో న్యూక్లియర్ ప్లాంట్ల కూలింగ్ కోసం అవసరమైన నీరు దొరకట్లేదు. ఇటు జర్మనీలో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతూ వస్తున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, ఆహార వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది యూరప్కే కాదు, ఇదే పరిస్థితి మన దేశానికి కూడా దగ్గర పడుతోంది. మన గోదావరి, కృష్ణ, నర్మదా ఇవి కూడా ఎండిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వర్షాల ప్యాటర్న్ మారిపోతుంది, హీట్ వేవ్స్ పెరుగుతున్నాయి. 2025లో మాత్రమే భారత్లో 50 నగరాలు వాటర్ స్ట్రెస్డ్ జోన్స్గా గుర్తించబడ్డాయి. ఇది కేవలం ఒక వాతావరణ సమస్య కాదు, మన జీవన విధానం, మన ఆహారం, మన ఆరోగ్యం అన్నింటికీ ఒక సవాలు లాంటిదే. అవును, మన చర్యలు మనకే తిరిగి దెబ్బతీస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకం, కాలుష్యం, అడవుల నాశనం ఇవన్నీ కలిసి భూమిని శ్వాస తీసుకోలేని స్థితికి తెచ్చాయి. మనిషి అభివృద్ధి కోసం పరిగెత్తాడు, కానీ ఆ పరుగు తీసే క్రమంలో తాను బతికే నేలని తొక్కేశాడు. ఇప్పుడు భూమి తిరిగి మనతో మాట్లాడుతోంది. నువ్వు నాకు చేసిన దానికంటే 10 నేను నీకు తిరిగిస్తా అంటుంది. ప్రకృతి పగ తీర్చుకోవడం మొదలు పెడితే సామాన్య మానవులం మనం ఆ ప్రకృతి ముందు సరిపోగలమా? ఒక్కసారి ఆలోచించుకోండి. అయితే ఇంకా ఆలస్యం కాలేదు. ప్రకృతి మన శత్రువు కాదు, మన ప్రతిబింబం. మన చర్యల్ని మనం మార్చుకుంటే ప్రకృతి మనకు తిరిగి జీవాన్ని ఇస్తుంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, చెట్లను నాటడం, రీసైకిల్ చేయడం ఇవి చిన్న ప్రయత్నాల్లాగే కనిపిస్తాయి, కానీ ఇవే రేపు మన పిల్లల భవిష్యత్తును రక్షించే ఆయుధాలు. యూరప్ నదులు ఎండిపోతున్నాయి అంటే అది కేవలం వారి కథ కాదు, అది మన భూమి ఏడుపు. ఇప్పటికైనా మనం ఆ రోదన విని అర్థం చేసుకుంటే రేపు మన పిల్లలు పచ్చని భూమి చూడగలరు. క్లైమేట్ మార్పు అనేది మన భవిష్యత్తుకి హెచ్చరిక. అది మనం ఇప్పుడే మార్చగలమా? ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మార్పు మీకే తెలుస్తుంది.